పేరు పోయింది, కొన్ని మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా పోయాయి. నాకు ఎన్నో మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. చూద్దాం, చేద్దాం. ఆ లేజినెస్ కూడా మీరు వదులుకోవాలి. లాస్ట్ టైం మీకు ఇక్కడ క్లాస్కి వచ్చినప్పుడు కొన్ని ఇన్నోవేషన్స్ చెప్పాను. అవి మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో చెప్తాను. ఫాస్ట్గా చెప్తాను, కాన్సన్ట్రేషన్ అండర్స్టాండ్ చేసుకున్నాను. ప్రపంచంలో ఎవరైనా సాధించారు, ఏంటో సాధించేది ఒక 10-15 ఎంత వీలైతే ఫాస్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకసారి ఫ్రెండ్స్ తోటి ఒక జలపాతం దగ్గర వెళ్ళారు. 3 ఫ్రెండ్స్ తోటి. చాలా ఆహ్లాదకరం ఉంది. ఒక ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ ఉంటే చాలా ఆహ్లాదం ఉంది, ఉండిపోతే బాగుంటుంది అన్నారు. వెళ్ళొద్దాం, ప్రతి నెలకోసారి వద్దాం అనుకున్నాను. ఇంకో ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే, ఇక్కడ పర్మనెంట్గా ఒక రూమ్ లాంటి కట్టుకొని నేచర్ ఎంజాయ్ చేస్తే జలపాతం బాగుంటుంది అని అనుకున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పెద్ద ఈ జలపాతంలోనే ఒక టర్బైన్ పెట్టి కరెంట్ తీస్తే ఎన్నో గ్రామాలకు వస్తే ఐడియా వచ్చింది. వెంటనే టర్బైన్ పెట్టాడు. 400 గ్రామాలకి కరెంట్ వచ్చింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనం ఉంటుంది వెంటనే సాధించాలి, యాక్షన్లో పెట్టాలి. తర్వాత వనదేవత తిమ్మక్కన ఉంది. అవి ఎన్నో చెట్లు నాటింది, ఎన్ని రీప్లాంటేషన్ చేసింది తెలియదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మనకి స్ట్రెయిన్ అనేది ఉండకూడదు, స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఎగ్జాంపుల్, మనం హ్యాండ్ ఉందనుకోండి, ఈ హ్యాండ్లోని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మనం ఉంచుకున్నాం అనుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ ఎంతసేపు ఉంచగలరు చెప్పండి? ఎంతసేపు ఉంచగలరు ఇలా స్ట్రైట్గా? 10 minutes. ఇంకా ఎక్కువ ఎంతసేపు ఉంచుకున్నారు? ఇంకా అందుకే చూడలేదా? హాఫ్ అన్ అవర్ దాటి ఉంచగలరా? ఉంచలేదు. ఇంకా ఎక్కువ సేపు ఉంచి ఏమవుతుంది తెలుసా మీకు? వస్తుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే పెరాలసిస్ కూడా వచ్చి హాస్పిటల్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే గ్లాస్ని ఇక్కడ టేబుల్ మీద ఉంచి 5 minutes ఉంచుతాం, మళ్ళీ 5 minutes ఉంచుతాం, మళ్ళీ 5 minutes ఉంచుతాం, మళ్ళీ 5 minutes ఉంచుతాం. అలాగే ఎంతసేపు ఉంచవచ్చు? ఎంతసేపు? సో మనకి ఎలాగైతే ఒకే స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి, స్ట్రెస్ రిలీఫ్కి ఈ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఒకేసారి ఇప్పుడు ఫిన్లాండ్ కంట్రీలో రోజు 18 గంటలు చదివారండి. పర్ డే 18 hours చదివారు ఫిన్లాండ్ కంట్రీలో. ఇంకో కంట్రీ జపాన్, మలేషియా, సింగపూర్లో 14 hours చదివారంట. అలా చదివితే వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయి ఉన్నారు, మెంటల్ డిస్టర్బ్ అయిపోతున్నారు, అనుకుని గోల్ రీచ్ అవ్వలో కూడా ఉన్నారు. అదే గ్యాప్ ఇస్తూ సార్ అని చెప్పారు, కంటిన్యూగా మీరు చదివితే మీకు రిలీఫ్ ఉంటుందని చెప్పి అన్నాడు. అలాగే రిలీఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఒకసారి ఒక IIT కాన్పూర్లో ఒక స్టూడెంట్కి ఇండియా ఫస్ట్ వచ్చింది. ఆయన ఎలా ఉంటాడు చదువులో ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక విలేజ్కి వెళ్ళాడు. వెళ్తే ఆయన పక్కకు వచ్చినా సరే చూడలేదు, వర్క్ చేసుకుంటాడు. వర్క్ చేసుకుని మళ్ళీ పిలిస్తే పలకలేదు అతను. అబ్బాయి 30 పిలిస్తే అప్పుడు పలికాడు. ఏంటంటే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీ సక్సెస్ కారణం ఏంటంటే, నేను సెల్, టీవీ, ల్యాప్టాప్ చాలా అప్ టు నా ఎడ్యుకేషన్ వరకే వాడతాను, అంతకు మించి వాడను. కాన్సన్ట్రేషన్ ఎంత పే చేసాయంటే పక్క నుంచి వెళ్ళిపోయిన చూడలేదు. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి. చూడండి, ఇప్పుడు మీరు సార్కి రిజల్ట్ వచ్చేసరికి ఎంత వచ్చారు, మీరు వెంటనే వచ్చారు కదా, ఆ విషయం కూడా కనుకోకూడదు. అంటే విజువల్ మీ కాన్సన్ట్రేషన్ చదువు అంటే అంతా కాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ విషయం కూడా మీ చదువు రాకూడదు. మెమేకం చెందాలి, దాదాపు చెంది చదువులు ఎక్కి మెర్జ్ అయిపోవాలి. అంటే ఇప్పుడు కాదు, ఇంకా హై స్టేజ్కి వెళ్తాక పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు కోర్స్ పడుతుంది. ఒక PhD చేశారనుకోండి, ఒక థీసిస్ రాశారనుకోండి, థీసిస్ రాసినప్పుడు PhD చేసినప్పుడు నిద్రాహారం కూడా ఉండవు, అంత వర్క్ చేయాలి. అటువంటప్పుడు ఈ పాయింట్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, అమూల్ మిల్క్ అని ఒకప్పుడు బ్రిటన్ వాళ్ళు ఇండియా మన స్వాతంత్రం రాకపోవడం వాళ్ళు ఏమన్నారంటే, ఇండియాలో పాలు మా లండన్లో కాలువలో నీళ్ళులాగా ఉంటాయని అన్నారు. దానికి అప్పుడు అమూల్ మిల్క్ వస్తుంది. అమూల్ మిల్క్
ఆయన ఏం చేశారంటే వెంటనే అమూల్ మిల్క్ స్టార్ట్ చేసి చాలా హై లెవెల్ మిల్క్ కలెక్ట్ చేసి ఇండియా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అమూల్ మిల్క్ వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఏదంటే మనం సాధించే అనుకుంటే మైండ్లో స్టార్ట్ అయితే వెంటనే దాన్ని అమలు పరచాలి. అటువంటి ఇన్నోవేషన్ ఇంకోటి చెప్తాను నేను. తాజ్ హోటల్ ఒకసారి టాటా కంపెనీ టాటా అతను ఒకసారి తాజ్ హోటల్ తెలుసు కదా, తాజ్ హోటల్ పేరు ఉన్నారా? తాజ్ హోటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వరల్డ్ వైడ్ ఉన్నది తాజ్ హోటల్స్. అతను స్వాతంత్రం రాకముందు ఒక హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్తే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి ఆయన బయట పంపించారు. ఆ హోటల్లోకి ఇండియన్స్ నాట్ అలౌడ్ స్వాతంత్రం రాకముందు. వెంటనే ముంబైలో తాజ్ హోటల్ కట్టాడు. అనుకున్నాడు, వెరీ ఫాస్ట్గా కట్టాడు, క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకో హోటల్. ఈ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, తాజ్ గ్రూప్ హోటల్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి. ప్రతి దానికి మనం ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. ఇంకొకసారి